అన్నపురెడ్డి లహరి లేదా లహరి అన్నపురెడ్డి. నేను నార్మల్గా ఇన్స్టా ఐడి అన్నప్రెడ్డి లహరి అని పెట్టుకున్నాను. కాకపోతే అందరికీ తెలిసింది ఏంటంటే అంటే దేని నుంచి మీకు రీల్స్ చేయాలని? అసలు నాకు ఈ పర్పస్ ఏంటి, ఇట్లా ఉంటుంది అసలు ఏం మీరు ఈ మధ్య వచ్చిన మనీతో ఇల్లు కూడా కట్టారని విన్నాము. ఇల్లు కట్టలేదు, జస్ట్ టిక్టాక్ లో అప్పుడు బ్యాన్ అవ్వక ముందు ఎంతమంది ఫాలోవర్స్ మీకు? అంటే రేపు నా బర్త్డే ప్లస్ నియర్ 1M ఫాలోవర్స్ అవుతున్నారు టిక్టాక్ లో. మీకు అవార్డు దేనికి వచ్చిందంటే 2022 2023 మధ్యలో మార్చ్ లో పెట్టారు కదా. 8 మెంబర్స్ ఏమో ఉన్నారు మా కేటగిరీలో. దాంట్లో ఇంట్లో మీరు ఎన్ని చేసినా సరే అంతా మమ్మీకేగా. రిలేటివ్స్ మమ్మీని ఒక 10 మందిలో ఇట్లా అవసరమా, ఇంతవరకు డాడీతో మాట్లాడరు. మాట్లాడుకుంటున్నాం. కాకపోతే ఎట్లా అంటే ఇద్దరం మరి అల్లు అర్జున్ ప్రమోషన్ ఏది రాలేదా? ఎట్లా అంటే నా బ్యాడ్ లక్ అలా నడుస్తుంది. అల్లు వచ్చింది పుష్ప 1. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెంకట్ పవన్. ఈ రోజు మనతో అన్నపురెడ్డి లహరి అనే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి, హౌ ఆర్ యు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నా డౌట్, నేమ్ అన్నపురెడ్డి లహరి లేదా లహరి అన్నపురెడ్డి? లేదండి, నా అసలు నేమ్ వచ్చేసి అన్నప్రెడ్డి చువర్ణ లహరి. ఆ ఓడి మధ్యలో ఇది కూడా ఉంది మళ్ళీ. అసలు నా చువర్ణ. పేరే చువర్ణ లహరి. ఓకే ఓకే. నేను నార్మల్గా ఇన్స్టా ఐడి అన్నప్రెడ్డి లహరి అని పెట్టుకున్నాను. కాకపోతే అందరికీ తెలిసింది ఏంటంటే అన్నప్రెడ్డి నా ఇంటి పేరు కాకుండా నా పేరు అనుకుంటున్నారు. కానీ నా పేరు కాదు, అది నా ఇంటి పేరు అన్నప్రెడ్డి అన్నమాట. అది కూడా ఎట్లా అంటే అనుపమ లహరి సంథింగ్ అలా పిలుస్తున్నారు. అన్నప్రెడ్డి అని ఎవరు పర్టికులర్ గా పిలవట్లేదు. అట్లా అయిపోయింది. ఫ్యాన్స్ నుంచి కూడా బాగానే వస్తున్నాయి కదా మెసేజ్లు. మామూలుగా రావు, ఇంకా అవన్నీ కామనే కదండి. స్టార్టింగ్ అంటే దేని నుంచి మీకు రీల్స్ చేయాలనిపించింది? అసలు నాకు ఈ పర్పస్ ఏంటి, ఇట్లా ఉంటుంది అసలు ఏం తెలియదు నాకు. నార్మల్గా ఒక ఇంట్లో జస్ట్ ఎక్కువ స్టడీకి ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. దాని నుంచి ఇట్లా సమ్మర్ హాలిడేస్లో హైదరాబాద్ వచ్చాను నేను. హైదరాబాద్ రావటం వల్ల నా బ్రదర్ ఇట్లా మా బ్రదర్ టిక్ టాక్ చేస్తాడు. వాడి వల్ల వాడితో ఒక వీడియో చేశాను నేను వాడి అకౌంట్లో. అట్లా నేను తర్వాత నేను వాడిని కనుక్కొని ఏంటి ఇది, దీని గురించి ఏంటి అది దాన్ని కనుక్కొని నేను ఇంటికి వెళ్ళి దాన్ని ఇన్స్టాల్ చేసుకొని నేను వీడియోస్ దాన్ని తీసి అప్లోడ్ చేసేదాన్ని. మళ్ళీ దాన్ని ఒక ఎట్లా అంటే రెడీ అయ్యి కానీ అట్లా ఏం చేసేదాన్ని, జస్ట్ నార్మల్ టైం పాస్ చెప్పాలంటే టైం పాస్గా చేసేదాన్ని. కరోనా టైం కాబట్టి ఇంకా అలా ఉండి ఇలా ఫేమస్ అయిపోయాను. టిక్ టాక్ లో అప్పుడు బ్యాన్ అవ్వక ముందు ఎంతమంది ఫాలోవర్స్ మీకు? నాకు నియర్ అంటే రేపు నా బర్త్డే ప్లస్ నియర్ 1M ఫాలోవర్స్ అవుతున్నారు టిక్ టాక్ లో. అలాంటిది మొత్తం బ్యాన్ అయిపోయింది, స్పాయిల్ మొత్తం అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఆ ఫాలోవర్స్ వెంటనే ఇన్స్టాలోకి రావడం కష్టం కదా? చాలా కష్టం. ఆ రీల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. అవును. నాకు ఇంకొక స్మాల్ డౌట్ అంటే, మీ బ్రదర్ అంటే ప్రేమ్ నాయుడు, మీదేమో అన్నపురెడ్డి, తనేమో నాయుడుస్. అవును. అంటే ఎలాగని? అంటే వాళ్ళది లవ్ మ్యారేజ్. ఓకే. ఇంకో అట్లా అంటే వాళ్ళ మమ్మీదేమో రెడ్డీస్, వాళ్ళ డాడీ ఏమో నాయుడుస్. లవ్ మ్యారేజ్. స్టార్టింగ్ మీరు టిక్ టాక్ లో ఎదురు చేశారా? లేదు, ఓన్లీ ఇన్స్టా నుంచి వచ్చారు. ఓన్లీ ఇన్స్టా. అది ఇప్పుడు ఈ మధ్య బాగా ఎక్కువ అయిపోయాం. ఇంతకు ముందు మిమ్మల్ని కెమెరామెన్ గా వాడేసాడు బాగా, అంతే కదా? అట్లా అప్లోడింగ్ కి లేదు తను ఇక్కడ ఉంటాడు, నేను నాగార్జున సాగర్ లో ఉంటాను కదా. అంటే కొన్ని రీల్స్ కూర్చారని చెప్పారు కదా. అంటే ఏదో ఒక్క రీల్ కి నేను వాడితో చేశాను రీల్ అంతే. అది ఇక్కడ సమ్మర్ హాలిడేస్ కి వచ్చినప్పుడే. ఇక్కడ ఇన్స్టా అంత ముందుకు వెళ్ళడానికి స్టార్టింగ్ ఎవరు బాగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది? కానీ ఇన్స్టా కానీ టిక్ టాక్ కానీ ఏదైనా సరే నాకు మమ్మీ, నా ఓన్ బ్రదర్ కౌశిక్, ప్రేమ్, వీళ్ళు ముగ్గురు నా వెనుక ఉండి ముందుకు నడిపించారు. మొత్తం మీరు ఎంతమంది? మేమిద్దరం, మా మమ్మీ. చాలా మందికి మీ పేరు కన్నా ఆ రీల్ గురించి చెప్తే నోటమట గుర్తొచ్చింది అంటారు. అవును, ఎక్కువ నాది ఫేమస్ చేపల కూర అని చెప్పేసి. అంటే మమ్మీ, నేను అప్పుడే స్కూల్ నుంచి వస్తామాట, ఇది టిక్ టాక్ లో జరిగింది. ఇట్లా అమ్ములు చేపల కూర చేశాను తిందురా అమ్మ అని చెప్పేసి అని అంటారు. అమ్మ చేపల్లో ముళ్ళు ఉంటాయి కదా అది అని అంటే, అయితే చెప్పులు వేసుకొని తిను అనిద్ది. ఆ వీడియో ఓన్ టేక్ లో తీసాం మేము. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఫేమస్ అయిపోయాను. ఇన్స్టా ద్వారా కూడా చాలా ఫేమస్ అయిపోయాను, అందరికీ తెలిసిపోయాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళినా సరే నా పేరు కొంతమంది
అక్క నువ్వు చేపల వీడియో తీసావు కదా, నువ్వే కదా, ఆ వేలో అడుగుతారు అన్నమాట. ఓకే. మొన్న ఈవెంట్కి వెళ్ళాను, ఈవెంట్లో కూడా అక్కడ అంతే పరిచయం చేసుకున్నారు వాళ్ళు. ఆంటీ మీ మీద ఆ వీడియోలో వేసిందని చెప్పి మీరు పాపం స్నానాల దగ్గర పాపం ఆంటీని సెటైర్ వేస్తారుగా వీడియో, అది కూడా వైరలే కదా. అది మమ్మీ ఏదే కదా, మమ్మీ కాన్సెప్ట్ అది, ఆ, అది మమ్మీ కాన్సెప్ట్. సో అందుకని మమ్మీ కూడా జోక్ గా బాగుంది. అంటే స్టార్టింగ్ మీకు ప్రమోషన్స్ ఏ వీడియో నుంచి వచ్చినాయి? ఇలా మూవీ ప్రమోషన్స్ కానీ, హోటల్ ప్రమోషన్స్ కానీ, ప్రోడక్ట్స్ ఏ ఒకటి వస్తాయి కదా ప్రమోషన్ చేయమని. నాకు దాదాపు 100K ప్లస్ ఫాలోవర్స్ అయిన కాడి నుంచి మ్మ్. ఏదో ఒక ప్రమోటింగ్ వీడియోస్ వాళ్ళు అడిగారు. ఇప్పుడైతే మరి ఎక్కువ జ్యువెలరీస్ కానీ శారీస్ మ్మ్. కానీ ఇలా ప్రమోట్ చేయించుకో. ఈ ప్రమోషన్స్ అన్ని ఏ నుంచి స్టార్ట్ చేశారు? 22లో 2022. 2020 మీరు అకౌంట్ పెట్టింది 2021. అకౌంట్ పెట్టింది 2021. ఓకే, 0 నుంచి. 0 నుంచి. ఇప్పుడు చూస్తే మార్నింగ్ 8:45, జస్ట్ ఇప్పుడు చూస్తే 8:46K ఉన్నారు. మిమ్మల్ని అడిగితేనే చెక్ చేసుకోలేదా అన్నారు. మీరు ఇప్పుడు నిజంగా మీరు ఇప్పుడు ఆ. చెప్తే నేను షాక్ అయ్యాను. నేను డైలీ చెక్ చేస్తాను. ఓకే. ఇవాళ 8:44 ఉందని అనుకోండి, రేపు కాకుండా ఎల్లుండి మార్నింగ్ కి నాకు 8:45 అంటే 1 పాయింట్ అప్పుడు పెరుగుతుంది. బట్ ఈ రోజు మీరు చెప్పేసరికి అందుకని నేను షాక్ అయ్యాను, ఇంకా చూసుకోలేదు అని చెప్పేసి. ఇప్పుడు నార్మల్ గా నేను వేరే షూట్ నుంచి వచ్చాను, అందుకని నేను చూసుకోలేదు. అదే ఎవరైనా మెసేజ్ చేస్తే దేనికైనా ఇంటర్వ్యూకైనా మామూలుగా నాలాంటి వాళ్ళు అంతే కదా, ఇంకా శూన్యం. ఎందుకు ఉంటదండి, మామూలుగా ఆ మెసేజెస్ చేస్తాను కదా. ఒకవేళ అక్కడైనా, అందుకనే నేను మేబీ సెకండ్ అకౌంట్ కూడా కేవలం దానికోసమే క్రియేట్ చేశాను. ఏమైనా ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి ఆ మెసేజ్లో? అంటే అవి ఇంకా కామన్ కదండి. నా ఇన్బాక్స్ ఓపెన్ చేసి ఒకసారి ఇస్తే మీకు అన్ని అవే ఉంటాయి. ఏదో ఒకసారి ఓపెన్ చేయండి. ఒకసారి ఓపెన్ చేయండి. నార్మల్ గా ఎంతమంది ఫ్యాన్స్ ఏమైనా రిక్వెస్ట్లు పెట్టారు? దాదాపు 27+. ఇక్కడ గ్రూపులు చూసుకుంటేనే నార్మల్గా ఓవరాల్ చాలా ఉన్నాయి అసలు. ఇంకా మన మెసేజ్లకి ఎవరు అసలు డౌటే. పొరపాటున ఏదైనా మెసేజ్ చేశారు, అసలు అనవసరం. దట్ కలవండి, బెటర్ ఆప్షన్. అంటే నార్మల్గా ఇట్లాంటి స్టార్టింగ్ ఇలా ప్రమోషన్స్ వచ్చినప్పుడు కొన్ని అంటే రీల్స్ చేసామంటున్నారు, కొన్ని చాలా దాకా ఇంట్లో వాళ్ళ నుంచి మీకు ప్రెజర్ ఉండొచ్చు. ఏంటంటే సోషల్ మీడియాలో రీల్స్ పెడుతూ ఉంటున్నారు, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. మీ మమ్మీకి కానీ డాడీకి కానీ తెలిసినా కొద్దిగా వాళ్ళకి అన్ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం తెలుసుద్ది, తెలియదని కాదు. ఆల్మోస్ట్ అవును. మీరైనా ఏడుస్తూ చెప్తారు కదా, ఎవరైనా బ్యాడ్గా కామెంట్ పెడితే ఏం చెప్పాలో తెలియక డిలీట్ చేసుకోవడం అలాగే చెప్తారు. ఇలా మీకేమైనా ఎదురయ్యాయా? ఒకటి, నా అకౌంట్ ఎక్కువ నాకంటే నా బ్రదర్స్ దగ్గరే ఉంటది. ఓకే. వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. మొత్తం ఏమైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చినా వాళ్ళే మ్మ్. సెట్ చేసుకుంటారు. ఏదైనా సంథింగ్ లేజ్ గా వస్తే వాళ్ళే చూసుకుంటారు అంతా. ఓకే. ఇంకొకటి, మమ్మీ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంది నాకు. డాడీ నుంచే ఏదో లిటిల్ గా ఉంది, ఇప్పుడు పర్లేదు. డాడీ నుంచి అంటే డాడీకి ఏంటంటే ఏదన్నా తప్పు దారిలోకి వెళ్ళిద్దేమో అన్న ఒక భయం డాడీకి. నాకు కొంచెం స్మాల్ డౌట్, మీరు ఎందుకు మాట్లాడాల కొన్ని రోజుల దాకా? ఇప్పటికీ అంటే ఇప్పటికి ఎందుకు మాట్లాడట్లా? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే మీ ఇద్దరికి ఇలాగా? అది జస్ట్ చిన్న క్లాష్ మధ్యలో, అన్నయ్యకి డాడీకి జరిగిన క్లాష్ లో నేను వెళ్ళి మధ్యలో ఎంటరప్ట్ చేసుకున్నాను. చెప్పొచ్చు కదా అది. అదేం లేదు, వాళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు. ఓకే. దానివల్ల నేను అన్నయ్యకి సపోర్ట్ చేశాను. మా ముగ్గురు మధ్యలో మమ్మీ యాడ్ అయ్యారు. ఓకే. మమ్మీ కలిసి మా ఇద్దరిని తిట్టారు. దానివల్ల మొత్తం ఇంకా డాడీకి నాతో మాట్లాడకండి, ఇంకా మీరు అది ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, అది ఇదని ఇంకా తిట్టేశాడు డాడీ. కోపంలో వస్తాయిలే, రాకుండా ఉండో. కాకపోతే అవి మాకు కూడా బాగా మనసుకి దెబ్బ అనిపించేసి అన్నయ్య అయితే అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని మొత్తం ప్యాక్ చేసేసుకొని అంతా రెడీ అయిపోయాడు. ఇంకా దాని తర్వాత కూల్ అయ్యేసి ఇంకా మేమిద్దరం ఉండి ఇంకా డాడీతో మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. ఎప్పుడైనా సరే ఏదైనా చిన్న క్లాష్ జరిగితే డాడీ వచ్చి నాతో మాట్లాడతారు, కన్ఫామ్గా వచ్చి మాట్లాడతారు. అలాంటిది సార్ డాడీ రాలేదు, నేను వెళ్ళి మాట్లాడలేదు. మళ్ళీ అదేంటో మమ్మీతో ఏదైనా క్లాష్ జరిగితే మమ్మీ వచ్చి అస్సలు మాట్లాడదు, నేనే వెళ్ళి మమ్మీతో మాట్లాడతా. కానీ ఇంట్లో మీరు ఎన్ని చేసినా సరే అంతా మమ్మీకేగా, ఎలాగైనా బాధ అనేది ఉండుద్దిగా. మీరు ఎవరు కొట్టుకున్నా ఆవిడే కదా. అవును, నా నుంచి కూడా అంటే మా రిలేటివ్స్ లో కానీ ఆ వేలో మమ్మీ చాలా ఫేస్ చేశారు. బట్ రీల్స్ నుంచేనా? రీల్స్ నుంచే. అంటే మీరు బ్రదర్ కలిసి చేసింది? లేదు, నా సింగిల్ రీల్సే. ఇట్లా రీల్స్, ఇట్లా షూట్స్ సంథింగ్ ఇవి చూసి నార్మల్ గానే కదా. దానికి ఏమైందంటే అంటే ఒక ప్లాట్ఫామ్ లోకి దిగాను కదా నేను, ఇట్లా అప్లోడ్ చేసిన కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి. అవి అంటే రిలేటివ్స్ మమ్మీని ఒక 10 మందిలో ఇట్లా అవసరమా అమ్మాయికి కామెంట్స్ చూస్తున్నారా అది ఇది అని చెప్పేసి అడిగితే మమ్మీ ఒకటే ఇచ్చారు. అంటే మా అమ్మాయి అంటే మాకు తెలుసు, వాళ్ళు కామెంట్స్ పెట్టినంత మాత్రాన మా అమ్మాయి చెడ్డగా అయిపోదు అని చెప్పేసి వే ఆఫ్ టాక్ లో మాట్లాడింది. అండ్ అప్పుడు నాకు ఇట్లా
ఇన్కమ్ కానీ ఏమీ లేదు. సో, ఇప్పుడు కొంచెం ఇన్కమ్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఛీ అని అన్నారో రిలేటివ్స్‌లో వాళ్ళందరూ ఇప్పుడు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. మమ్మీ రియాక్షన్ ఎట్లా అనిపించింది? మమ్మీ ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు అవార్డు దేనికి వచ్చింది? అంటే 2022, 2023 మధ్యలో మార్చ్‌లో పెట్టారు కదా! అవార్డు దేనికి వచ్చింది అసలు? అది రైజింగ్ స్టార్ నామినీలో నామినేషన్ అయ్యాను నేను. ఓకే. ఒక మాకు 6 ఆర్ 8 మెంబర్సో ఏమో ఉన్నారు మా ఓకే. కేటగిరీలో. దాంట్లో బెస్ట్ 2 వచ్చిందన్నమాట. అంటే నాకు ఫస్ట్ ప్లేసే ఇద్దరికొచ్చింది. నాతో పాటు ఇంకొక అమ్మాయికొచ్చింది. ఓకే. సో, అది అట్లా ఒక 16 కేటగిరీసో ఏమో తీశారు. ఓకే. దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వాళ్ళు అవార్డ్ ఫంక్షన్ దాని తెల్లారి ఒక 15 డేస్‌కో ఏమో పెట్టుకుందామని అనుకున్నారు. అంతలోపు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంటర్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే. దాని తర్వాత పోస్ట్‌పోన్ అవుతే బాగుండని నేనే అనుకున్నాను మనసులో. దాదాపు అది ఎట్లానో పోస్ట్‌పోన్ చేశారు వాళ్ళు. హమ్మయ్య! అని అనుకున్నాను. పోస్ట్‌పోన్ చేసిన తర్వాత వాళ్ళు పర్టిక్యులర్ డేట్ ఇచ్చారు మాకు. ఈ డేట్‌న ఈవెంట్ పెట్టుకుంటున్నాము అని చెప్పేసి. మరి ఏమైందో ఏమో మరి ఆ డేట్‌న రోజు వాళ్ళు మెసేజ్ చేసి ఇంకా అప్పటి నుంచి అసలు ఎవ్వరికీ రిప్లై ఇవ్వట్లేదు వాళ్ళు. ఈవెంటే క్యాన్సిల్ చేసేసుకున్నాం అని చెప్పేసేసారు. మీకు ఫస్ట్ ప్రమోషన్ ఏ రీల్ చూసి వచ్చింది? దానికి ఎంత రెమ్యూనరేషన్ మీకు? ఫస్ట్ ప్రమోషన్ అంటే నేను ఆయిల్ ప్రొడక్ట్ ప్రమోషన్ చేశాను నేను. ఆయిల్ ప్రొడక్ట్. నాకు తెలవదు కదా అంటే ఓకే. మనీ అప్పుడు ఎంత 10K ఫాలోవర్స్. తర్వాత దేనికి? మీకు ఫస్ట్ రెమ్యూనరేషన్ దేనికి ఇచ్చారు అది? ఫస్ట్ అంటే ఇట్లానే శారీస్ కానీ అవుట్‌ఫిట్స్ కానీ వస్తూ ఉంటాయి కదా! ఓకే. అండ్ రిమ్యూనరేషన్ వచ్చి ఒక 3K ఆర్ 5K. ఇప్పుడెంత? ఇప్పుడంటే అది ఒక సరే 10K. అంటే ఇలా మూవీ ప్రమోషన్స్ ఏనా ఏదైనా చేస్తుంటారు ఏదొచ్చినా సరే? ఏదొచ్చినా అంటే నాకు అనుకూలంగా నాకు నచ్చితే ఓకే చేస్తాను. ఇప్పటిదాకా ఏమేం చేశారు మూవీ ప్రమోషన్స్? రీసెంట్‌గా 'లింగోచా' మూవీకి నేను విజిట్ అయ్యాను. మామూలుగా ఏవన్నా మూవీస్‌కి కానీ అవైతే అదే 'సర్కార్ నౌకరీ' అని చెప్పేసి రీసెంట్‌గా వచ్చింది. అయ్యా! ఇంకొకటి 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' నితిన్. ఇవన్నీ కూడా ఇంట్లో ఉండి నేను ప్రమోట్ చేసేసాను. ఆ పోస్టర్లు పెట్టి మీ వాయిస్ ఓవర్. మా వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఓకే. ఇలా చేసినందుకు ఎంత ఇస్తారు మూవీ ప్రమోషన్ కి? ఒక 5K 10K లోపు ఉంటుంది. ఈ మూవీ ప్రమోషన్స్ మీకు ఎవరు చెప్పారంటే? అంటే మాకు ఏజెన్సీ ఉంటుంది కదా. ఓకే. బయట మీరు సెపరేట్‌గా వెళ్లి చేయడానికి ఏమి ఉండదా ప్రమోషన్? చెయ్యొచ్చు. కాకపోతే మనం అంటూ ఒక ట్రావెల్ చేయాలి కదా మరి. అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాను. ఓకే. మీకంటే ఒక ఐడియా వచ్చేదాకా. అంటే ఇంట్లో వాళ్ళని అడుగుతాను. ఇట్లా ఇంట్లో ఉండి చేస్తాను. ఒకవేళ విజిటింగ్ కావాలా అని అంటే విజిటింగ్ కావాలి పక్కా అంటే అప్పుడు విజిటింగ్ చేస్తాను. లేదంటే ఓకే. మనకు అవసరం లేనప్పుడు ఇంట్లోనే చేసేస్తాను డైరెక్ట్. ఇందాక చేపల పులుసు అని చాలా మంది కామెంట్లు కూడా ఇప్పటికీ పెడుతున్నారు కదా! కొన్ని అవునవును. కామెంట్స్ చూసుకుంటుంటే. అవునవును. మీకు అసలు ఏమైనా కర్రీ వండడం ఏమైనా వచ్చా? రైస్, కర్రీ? వచ్చు. ఏమొచ్చు అది చెప్పండి. లాస్ట్ టైమ్ నేను శివ అన్నకు కూడా నేను కర్రీ చేసి మరి పెట్టాను. ఏ కర్రీ? ఫిష్ కర్రీ చేశాను, ఫిష్ ఫ్రై చేశాను, బిర్యానీ చేశాను. చెప్పినట్టు అన్నకు చేసి మరి పెట్టాను. వెళ్ళాడా ఇంటికి బానే అని? ఇంటికి వెళ్ళాడు, ఇప్పుడు బాగున్నాడు. మీరు ఈ మధ్య వచ్చిన మనీతో ఇల్లు కూడా కట్టారని విన్నాం. ఇల్లు కట్టలేదు, జస్ట్ రూమ్. Just అంటే ఇంటి room. పైన ఒక రూమ్. స్టార్టింగ్ నుంచి ఎంత వచ్చి ఉండొచ్చు ఇప్పటిదాకా? స్టార్టింగ్ నుంచి అంటే అదే పేమెంట్ గురించి అంత తెలియదు నాకు. తెలవదు. ఏదో అంటే మిమ్మల్ని టాపిక్ డైవర్ట్ చేస్తున్నానైతే కాదు ఇది. అవును. నిజంగా కాదు. అంతే. దీని గురించి మొత్తం కూడా మమ్మీకి అన్నయ్యకి తప్ప నాకు అసలు ఏం తెలియదు. Okay. కానీ నాకు వచ్చిన మనీతో అంటే హాఫ్ ఆఫ్ ద మనీ నావే తీసుకొని పైన రూమ్ కట్టించుకున్నాం. కేవలం వీడియోస్ పర్పస్ మీద కోసం తీసుకున్నాను నేను. మీరేమైనా ఇచ్చారా గిఫ్ట్ కింద బర్త్డేకి ఏమైనా? అన్నయ్యకి ఎంతగానో ఇష్టం ఫోటో అది. మ్మ్. అన్నయ్య ఫోటో ఓకే. అది ఎప్పటి నుంచో అన్నయ్య ఫ్రేమ్ చేయించుకోవాలి అని అంటున్నాడు. సో నేను మమ్మీతో మాట్లాడాను, అమ్మా అన్నయ్యకి ఇట్లా ఈ ఫోటో వేసి ఫ్రేమ్ అంటే అన్నయ్యది నాది ఫోటో ఫ్రేమ్స్ చాలా ఉన్నాయి ఇంట్లో. మా ఇంటి Okay. నిండా ఫోటో ఫ్రేమ్స్. ఈ ఫోటో ఎప్పుడు ఇవ్వలేదు నేను. సో మమ్మీతో డిస్కస్ చేశాను. బట్ మనం ఇక్కడ నుంచి పంపిస్తే అది బెంగళూరు రీచ్ అవుతుందో లేదో. అంటే బర్త్డే ఒక 3 days కి అంతకుముందు మొత్తం ఫుల్ బిజీ ఉన్నా నేను. ఓకే. మేము న్యూ ఇయర్కి ఇట్లా యాద్రిగుట్ట వెళ్ళటం కానీ అట్లా. దానివల్ల వాళ్ళ ఫ్రెండ్కి కాంటాక్ట్ అవుతే ఇట్లా కొంచెం రీచ్ అవ్వకపోవచ్చు మేబీ. ఒకవేళ మనం వేసినా కానీ డ్యామేజ్ అవుతుంది అని అంటే దాన్ని చేపించి మేము ఇంట్లోనే పెట్టాం. ఇప్పుడు ప్రేమ్ నాయుడు మీరు చేసే వీడియోస్కి ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఆఫ్ కోర్స్ డిలీట్ చేస్తారా? కామెంట్స్ ఆఫ్ చేస్తారా ఎప్పుడైనా? అసలు ఆఫ్ చేయను నా దానికి. అస్సలు ఆఫ్ చేయరు. అస్సలు మీకేం ప్రాబ్లం లేదు, అక్కడ మమ్మీకే ప్రాబ్లం. ఎందుకు ఆఫ్ చేసేది? ఇంకా అదంతా కామన్. ఏదన్నా మరీ ఓవర్ గా వస్తే గనక ఇంకా ప్రేమ్ బ్రదర్ నాయుడు కాల్ లిఫ్ట్ చేస్తాడుగా. ఆల్ ఇచ్చేస్తాడు. ఇంటర్వ్యూలో కాకుండా ఎవడో కామెంట్ పెట్టాడు ఒకసారి
చూడు అసలు ఏం నార్మల్ గా ఇంటర్వ్యూలో ఉందని కాకుండా ఎవడో కామెంట్ పెట్టాడు బ్యాడ్ పక్క నువ్వు కామెంట్, ఇంటర్వ్యూలో ఉన్నావు ఎవడో కదా. కామెంట్ పెట్టాడు బ్యాడ్ కామెంట్, ఒకసారి చూడవా, నువ్వు నేను పెట్టినా రిప్లై నువ్వు పెడతావు అని చెప్పండి జస్ట్ క్యాజువల్ గా. రీసెంట్ గానే ఇట్లా ఒకటే వీడియో అనుకుంటా, ఆ వీడియోకి కామెంట్స్ కి ఇట్లా హలో హలో ఇంటర్వ్యూ అయిపోయింది, నువ్వెక్కడున్నావు? ఏమంటారు కరెక్ట్ గా గచ్చిబోల్లో ఉన్నా నేను. మేము వెళ్ళిపోమా? ఏడికి ఏడికి? సాగర్కి. బావ వాళ్ళ ఇంటికాడికి, పెద్దనాన్న వాళ్ళ ఇంటికాడికి. వచ్చేసేయండి, నేను ఇట్లా వచ్చేసేయండి. సరే కానీ నేను మొన్న నీకు రీసెంట్ గా ఇట్లా స్క్రీన్ షాట్ పెట్టా చూడు, ఏది? అదే రిప్ అని పెట్టారు అని చెప్పేసి, అది మళ్ళీ ఒకసారి మొత్తం నోటిఫికేషన్స్ మొత్తం అవే ఉన్నాయి. నీకు వాట్సాప్ పెట్టా చూడు, మరి ఇప్పుడు ఘోరంగా మెసేజెస్ పెట్టారు. నీకు ప్రేమ్ గాడు ఏమవుతాడు అది ఇది అని చెప్పేసి పెట్టారు. ఇన్స్టాలో షేర్ చేసిన, సరిగ్గా చూడు. రాదులే బ్రో, ఒకసారి ఫోన్ ఇచ్చే. రాదులే. హలో నైస్. పంది అని పెట్టారేంటి? నిక్ నేమ్ అట్లా పిలుచుకుంటాను. బ్రో నేను పవన్ ని, సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఉండి కాల్ చేశాను బ్రో. అది ఏంటి బ్రో అసలు అలా అంటే కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, మీకు ఏమంటే ప్రాబ్లం ఉండదా అని? ఇప్పుడు కూడా అట్లానే మాట్లాడు, ఇంకా మాట్లాడదాం, ఇంకా అంతే మాట్లాడాను నేను. ఇంకేం లేదు బ్రో, వాడి అకౌంట్ మీద ఏ నెంబర్ అయితే అటాచ్ ఉందో ఆ నెంబర్ పట్టుకొని ఇంకేంటి, ఇంకా మళ్ళీ రీల్స్ ఏమైనా చేస్తున్నారా, షార్ట్ ఫిలిమ్స్ కానీ ఏమైనా? చేస్తున్నాం బ్రో, ఇప్పుడు ప్రస్తుతం అయితే రన్నింగ్ అవుతుంది. అదేంటి మీ పేరు పంది అని పెట్టుకుంది, నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ మా నిక్ నేమ్ బ్రో ఇద్దరిది, అది అంటే మాది రిలేషన్ వేరు. మనం చెప్పేది రిలేషన్ వేరంటే వినే వాళ్ళకంటే కొద్దిగా వేరేలా పోర్ట్రే అవుద్ది ఎప్పుడైనా. అయితే యాక్చువల్లీ ఏంటంటే బ్రో, ఒక రిలేషన్ లో అన్న చెల్లెలు అవుతాం, ఒక రిలేషన్ లో మామ కోడలు అవుతాం. సో ఏంటంటే కూడా మాకు అది అర్థం కాక మేము ఏం చేయాలో అర్థం కాక మేము పంది అని పిలుచుకుంటాం, ఫస్ట్ నుంచి కూడా అది పిలుచుకుంటాం. ఇంట్లో వాళ్ళకి తెలుసా? ఇంట్లో వాళ్ళు తెలుసు బ్రో. ఓకే నైస్ బ్రో. ఆ రిలేషన్ గురించి చెప్పమాక, నాకు ఫస్ట్ అర్థం కాలేదు. ఏమి అర్థం కాదు, మాకే అర్థం కాలేదు. నీకే అర్థం కాలేదంటే ఎన్నో నాకు ఎగిరిపోద్ది ఫస్ట్ మైండ్. మిమ్మల్ని మీకేం ఇవ్వట్లేదా మరి పార్ట్నర్షిప్? లేదు బ్రో. మరి అడగట్లేదా మీరు? అడిగినా రాదని తెలిసి కూడా అడగట్లేదు బ్రో. ఇది మరీ అన్యాయం కదా. లేదు బ్రో, నా సంబంధం నాకు ఉంది కదా, ఆమె బతకని అని చెప్పి నేను వదిలేసిన. ఓకే, నా ఫ్యూచర్ చూపించాడు కదా వాడు. ఇంకా ఫ్యూచర్ చూపించారు బాగా. ఫ్యూచర్ చూపించేది ఏముంది బ్రో, మన బ్యాక్ బోన్. నిజంగా నేను కూడా ఒక లెక్కన ఏమంటారు ఏమైనా అంటే ఏమో వాళ్ళని, అది కూడా. ఓకే నైస్. మరి ఏమైనా గిఫ్ట్లు ఇస్తున్నారా బర్త్డేలకి దానికి? నేనే ఒక గిఫ్ట్ బ్రో ఆమెకి. మీరే ఒక గిఫ్టా? ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ. టాపరేనా? మరి అంత టాపర్ కాదు, అంత యావరేజ్ కాదు. ఎయిర్ పాస్ 10th, కరోనా పాస్. ఏమైనా ఎగ్జామ్స్ లో ఎన్ని మార్కులు వస్తాయి మామూలుగా? 9th లో అయినా అంటే 8th వరకు బాగా వచ్చేది. టాప్ 2, టాప్ 3 వరకు మార్క్స్. అంటే మార్క్స్ 100 కి 95, 98 అలా స్కోర్ చేస్తాను 9th లో. అదే మొత్తం. కానీ ఈ ఫోన్ ఎప్పుడైతే ఈ వీడియోస్ పర్పస్ తీసుకున్నాను కదా నేను, దాని వల్ల కొంచెం స్టడీ ఆగింది. ప్లస్ కరోనా టైంలో అసలు క్లాసెస్ మాకు సరిగ్గా జరగలేదు. ఫోన్ అంటే ఏ ఇయర్ వచ్చింది మీకు? 8th అంటే 9th ఆఫ్ లో, అంటే ఇంకా 9th. అప్పుడు మార్కులు ఎన్ని వచ్చినాయి? అప్పుడు అంటే ఇట్లానే 100 కి 70. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా లాక్డౌన్ పాస్ అనుకుంటా. లేదు, ఎగ్జామ్స్ రాసాము. ఎగ్జామ్స్ రాసారా? ఎన్ని వచ్చినాయి? 2 years కలిపి 1000 కి 795 ఏమో వచ్చాయి. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు మొన్నే సెమ్ ఎగ్జామ్స్ రాసాం, రిజల్ట్స్ కోసం వెయిటింగ్. అంతకు ముందు ఏం జరిగినాయి ఎగ్జామ్స్? ఏం జరగలేదు. నార్మల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా సెమ్ముకు ముందు. కాలేజీకి వెళ్తేనే కదా నేను సరిగ్గా. బంకులు కొట్టడమేనా ఇంకా సైలెంట్ గా? అంటే అది లోకల్. ఈసారి ఆ ఇంటర్ అంటే హాస్టల్లో జాయిన్ అయిపోయాను. నా ఫాలోవర్స్ కి అసలు ఎవరికి తెలియదు నేను హాస్టల్ అని. ఇంటర్లో ఏ కాలేజ్? ఇంటర్లో నేను ఆక్స్ఫర్డ్ చదివాను. డిగ్రీలో ఎస్విఆర్ డిగ్రీ కాలేజ్. ఈ పేరు ఏంటి కొద్దిగా ఈ మధ్య ఏంటి అసలు ఎస్విఆర్ అంటే మీ ఫుల్ ఫామ్ ఏంటి? వెంకటేశ్వర.
శ్రీ వెంకటేశ్వర. ఇప్పుడు మొన్న తెలుసుకున్నారు అవగానే. దీని గురించి క్లారిటీ ఇవ్వాలంటే ఆ, కాలేజ్ లో ఉన్న ఉమ్, ఒక 2-3 సర్స్ కి గానీ స్టూడెంట్స్ ఎవరికి మా సూపర్ సీనియర్స్ కి గానీ ఎవరికి తెలియదంట ఈ ఫుల్ నేమ్. ఆ ఫుల్ నేమ్. నా ఇంటర్వ్యూ ఎప్పుడైతే అదే ఆ వీడియో వైరల్ అయిందో అప్పుడు వెళ్ళి అందరు సర్స్ దగ్గరికి, సార్ అసలు మన ఎస్విఆర్ ఫుల్ ఫామ్ ఏంటి సార్ అని అడిగారంట. అప్పుడు నేను హ్యాపీ, ఇంకా ఇప్పుడు నాకే తెలియదు అనుకున్నాను, ఎట్టింది మీరే కదా ఇంకా డౌట్ అందరికి. ఇంకా అందరికి తెలీదు, ఇంకా ఓకే హ్యాపీ. కాలేజ్ నేను తెలియకుండానే కాలేజ్ జాయిన్ అయ్యారు, నాకు అదే అర్థం కాదు ఇప్పటికి. కృష్ణవేణి ఇంటర్ కాలేజ్ వాళ్ళదే బ్రాంచ్ అది, ఓకే. ఎస్విఆర్ డిగ్రీ కాలేజ్ మాట అది. సో నేనేమనుకున్నానంటే కృష్ణవేణి జూనియర్ కాలేజ్ కదా, ఇది కూడా కృష్ణవేణిలో భాగమే కాబట్టి సో దీని పేరు కూడా కృష్ణవేణి డిగ్రీ కాలేజ్. మనకి ఎట్లాగో కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ ఉన్నాయి కదా, సో కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ దీంట్లో జస్ట్ ఒక ఎట్లా అంటారు నిక్ నేమ్ లాగా అట్లా ఎస్విఆర్ పెట్టుకున్నారేమో నేను అనుకున్నా, అందుకనే గవిక్కిన అట్లా చెప్పేశాను. తర్వాత తెలిసింది అడిగితే. ఇంకా మళ్ళీ ప్రేమ మీరు కలిసి ఏం చేయట్లేదా రీల్స్? జస్ట్ ఇప్పుడే చేసి వచ్చాం. ఈ ప్లాట్ఫామ్ చూపించింది తనే ప్రేమ. అవును, మంచిగా తనకన్నా మీరు బాగానే ముందుకెళ్ళిపోయారు. పాపం అదే అంటే నేను ఇన్స్టాలోకి వచ్చినప్పుడు నాకు 0 ఫాలోవర్స్ అకౌంట్. Yeah. వాడికి నేను టిక్టాక్ లో ఉన్నప్పుడే వాడికి ఇన్స్టా ఉంది. Hmm. వాడు అప్పటి నుంచి చెప్పాడు నాకు, అసలు మమ్మీ అయితే మొత్తుకున్నారు. అంటే ఇన్స్టా మనకి బ్యాన్ అవుతుంది అని ఒక 30 days ముందే తెలిసింది. అప్పుడు అందరూ ఇన్స్టాలో పెడుతున్నారు కదా, నువ్వు కూడా ఇన్స్టాలో పెట్టు, ముందుగానే అకౌంట్ పెట్టి ఉంచు అది ఇది అని అంటే, లేదు మా వద్దు మా ఇప్పుడు టిక్టాక్ లో ఉన్నాంగా ఒకటి దాంట్లో చాలే, యూట్యూబ్ లో పెట్టమంది, యూట్యూబ్ లో కూడా వద్దు అన్నా. ఈ టిక్టాక్ పోయిన వెంటనే ఇన్స్టాకి వెళ్ళా నేను. అప్పుడు వీడికి 5K ఫాలోవర్స్ ఉన్నారు. నేనేమో ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈయన్ని దాటినట్టేలే అది ఇది అని చెప్పేసి. అంటే వాడు నాకు ఛాలెంజ్ చేశాడు, నా 5K ఫాలోవర్స్ దాటుతావా అని చెప్పి. 0 అకౌంట్ కదా మరి ఇది, అసలు ఇంకేం ఎవరైనా 5K ఏంటి ఆల్మోస్ట్ 100M కి దగ్గర ఉన్నారు. 845 ఇందాలు మళ్ళీ చూస్తే 846. అదే వాడికి వాడేమో నాకు ఛాలెంజ్ చేశాడు, ఇటేమో 0 అకౌంట్, ఎవరితో మనం ప్రమోట్ చేపించుకుంటేనే కానీ అది కొంచెం రీచ్ వెళ్ళదు, లేకపోతే ఎవరితో లైవ్ చేస్తే కానీ అట్లా. అంతకు ముందు నేను ఇన్స్టాలోనే ఇట్లా నేను ఇట్లా ఇన్స్టాకి వస్తున్నానని చెప్పినప్పుడు నేను వీడియో చేసి పెట్టాను. దాదాపు చాలా మంది వచ్చారు. నేను అప్పుడు ఏం చెప్పానంటే, మీరు ఎవరైతే నన్ను ఇన్స్టాలో ఫాలో అవుతారో దాదాపు అందరినీ ఫాలో చేస్తా అని చెప్పా. ఇప్పటికి కూడా దాదాపు ఒక 10 members ని వాళ్ళంతే ఫాలో చేసే ఉన్నాను నేను. బ్యాడ్ కామెంట్స్ అనేవి ఇట్లా కాదు మేము బ్రదర్స్ అని తెలిసిన తర్వాత ఇంకా కామెంట్స్ ఎక్కువ అవుతాయి. అవును, మ్యాక్సిమం ఎక్కువ అవుతాయి. అంతకు ముందు కన్నా బ్యాడ్గా వస్తూ ఉంటాయి అవన్నీ. అంటే మీరు రిప్లైలు ఇస్తూ ఉంటారా? నేనేమి ఇవ్వను, అదిగో తనే ఇస్తాడు ప్రేమ ఏదన్నా సరే. అంటే ఎట్లా అంటే ఒక్కొక్కళ్ళేమో రీల్ చాలా బాగుంది, మీరు ఇద్దరు చాలా బాగున్నారు, ఇట్లా మీరు కంటిన్యూ చేయండి, మేము ఇంకా చూడాలనుకుంటాం అని అంటారు. దానికి థ్యాంక్ యూ అది ఇదని చెప్పేసి పెడతాడు. ఇంకొకరు ఇట్లానే లవర్సా మీరు అది ఇదన్నా ఆ వే ఆఫ్ టాక్ లో పెట్టినప్పుడు మాత్రం వీడు నో అది ఇదని చెప్తాడు, నో మేము బ్రదర్ సిస్టర్స్ అని చెప్పి బ్రదర్ సిస్టర్ అనే మెన్షన్ చేస్తాడు కామెంట్స్ లో అయితే. కానీ ఇట్లా పెట్టినప్పుడు వాడు మొన్న రీసెంట్ గా బ్రదర్ సిస్టర్ అని చెప్పిండు, వాడు మళ్ళీ అదే రిప్లై నిజం చెప్పు బ్రో అని అడుగుతున్నాడు. వీడికి కోపం వచ్చి అవును బ్రో లవర్స్ బ్రో అని చెప్పేసాడు. అంటే నార్మల్గా ఎవరికైనా రీల్స్ వస్తే స్టార్టింగ్ నుంచి రీల్స్ చూసుకుంటూ వస్తే బ్రదర్ అండ్ సిస్టర్ స్టార్టింగ్ ఒకటి రీల్ గెడ్డం వేసుకొని బ్లూ టీ షర్ట్ మీద డౌన్ మళ్ళీ డౌన్ వస్తారు. ఆ రీల్ నుంచి చూస్తే నార్మల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ నుంచి కానీ ఫోన్ కాల్స్ ఏమైనా గొడవలు ఏమైనా అయినాయా? గొడవలు ఏం అవ్వలేదు. ఇంకా మేమిద్దరం రీల్స్ చేస్తే చూడాలని చాలా మంది చూస్తారు. మీరు సపరేట్ ఇల్లు కట్టించుకున్నారు పైన రూమ్ ఇల్లు కాదు రూమ్ అనాలి. ఓకే, వస్తారా పైకి? డాడీ అసలు ఉండేదే పైన, మీ దగ్గరే ఉంటారు పైన? నేను ఎక్కువ కింద ఉంటా. మరి పైన కట్టించుకున్నా అన్నారు. అంటే పైన కట్టించుకున్నాను, బట్ ఒక్కదానికి ఎక్కువ భయం నాకు. ఓకే, కానీ ఎక్కువ కింద మమ్మీ వాళ్ళ దగ్గరే ఉంటాను. డాడీ పైన టీవీ చూసుకుంటూ డాడీ ఉంటాడు. మామూలుగా మీరు 10 అన్నారు కదా, ఆ 10 ఏ లెక్క అనుకున్నారు మీరు? నేను 10,000 అనుకున్నారు కదా. 10 అంటే ఎవరైనా అదే అనుకుంటారు, ఎవరు నమ్మరు. 10 నెలలే మరి 10 అని సార్ అంతే. ఇందాక మీరు ఏమన్నారు, ఇప్పుడు వెళ్ళిన దానికే 10,000 అని చెప్పారు. మళ్ళీ 10 అంటే ఇంకా ఫ్యాన్స్ కామెంట్లు వేసుకుంటారు గట్టిగా. ఫస్ట్ నుంచి చూసేవాడు అయితే పేమెంట్ గురించి మరి నాకు తెలియదు. 20 ఏళ్ళు వేసుకోండి, ఇప్పుడు 5 ఏళ్ళు అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు కదా, మనం చెప్పలేము. తప్పే ఉంది, చేసింది చెప్పుకోవడంలో దానికి భయం ఏముంది? అంటే నార్మల్ గా భయం ఏం లేదు, బట్ ఎప్పుడు మనం గొప్పలుగా చెప్పుకోవడం ఎందుకు అని చెప్పేసి అంతే. ఇప్పుడు దాకా ఏ నెలలో అయినా రాకుండా ఉంది ఆ నెల మొత్తంలో? 1 month 2 months అట్లా ఉన్నాయి. ఎప్పుడు అది?
అంటే నేను ఎప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అప్పుడు ఏమో అంటే ఎగ్జామ్స్ టైమ్స్ లో అవి షార్ట్ ఫిల్మ్ చేశారు కదా షార్ట్ ఫిలిమ్స్ ఇట్లా వెబ్ సిరీస్ కానీ ఇట్లా కొన్ని చాలా వచ్చాయి నాకు. కాకపోతే కొంచెం స్టడీ పాడైపోయింది, అక్కడి నుంచి ఇక్కడికే వచ్చి ఉండాలి ఇంకా మేము. సో అందువల్ల వద్దు అని చెప్పేసి ఇప్పుడే చిన్న ఏజ్ కదా అని చెప్పేసి ఆపేసాం మేము. మీరు ఆపేసారా? ఇంట్లో వాళ్ళే ఆపేసారు, నేను కాదు. ఇప్పుడు ఏజ్ ఎంత? ఇప్పుడు 19 years. మొన్నగా 18+ అన్నారు. 18+ అంటే మొత్తం ప్లస్ అని కాదు కదా, 18 అప్పుడే నాకు వచ్చింది. ఏ మంత్ అంటే డేట్ ఆఫ్ బర్త్? July 1st, 2005. మీరు ఓన్లీ ఇన్స్టానే కాకుండా ఇంకేం చేయట్లేదా? యూట్యూబ్ రీసెంట్ గా స్టార్ట్ చేసినట్టు ఉన్నారు. ఎన్ని మంత్స్ అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి? అంటే యూట్యూబ్ ఎప్పటి నుంచో ఉంది నాకు, ఇంటర్ లో ఉన్నప్పుడే ఉంది. కాకపోతే జస్ట్ అకౌంట్ ఉండే, ఇంకా దాంట్లో ఏం అప్లోడ్ కానీ ఏం చేసేదాన్ని కాదు. ఇంకా నా దగ్గర సెల్ ఉండదు. అప్పటికి మా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే పాపం వాళ్ళు కూడా ఈ అమ్మాయికి ఈ కెరియర్ కాకపోతే ఇంకో కెరియర్ ఉందని చెప్పేసి కొంచెం ఎంత పెద్ద మనసు చేసుకొని వాళ్ళు నాకు ఫోన్ అలౌడ్ ఇచ్చారు ఇంటర్ లో. సో అట్లా కొంచెం అప్పుడప్పుడు వీకెండ్స్ లో చేసేదాన్ని నేను అప్పుడైతే. సో ఇంకా యూట్యూబ్ ని అంత ఎక్కువ పట్టించుకోలేదు నేను, అంటే కష్టం యూట్యూబ్ ని పట్టించుకోవాలంటే చాలా వరకు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇంట్లోనే ఉంటున్నాను, డైలీ సర్వీస్ కాబట్టి నేను ఇంకా యూట్యూబ్ మీద ఎక్కువ ఎప్పటి నుంచి అంటే ఫోకస్ పెట్టింది యూట్యూబ్ మీద? మొన్న సమ్మర్ హాలిడేస్ లో మా ఇంటర్ అయిపోయిన తర్వాత నుంచి పెట్టాను. ఎక్కువ ఇన్స్టానే కదా? ఎక్కువ మోజు 2.3 ఏమో ఫాలోవర్స్, 1.3 సంథింగ్ ఎంత ఉండే. మోజ్ ఏంటంటే ఎప్పుడో ఒక్కసారి ఓపెన్ చేస్తాను, మమ్మీ అప్లోడ్ చేస్తారు మోజ్లో అయితే. మమ్మీ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను. నేను ఏదైతే ఇన్స్టాలో మమ్మీ ఎట్లానో ఇంట్లో ఖాళీ నేను అంటే నేను కాలేజీకి వెళ్తాను కదా, కాలేజీకి నాకు ఫోన్ ఎలవలేదు డిగ్రీకి. దేనికో మీ ఒక్కలకి ఎలా ఉంది హాస్టల్ గా? ఇంటర్ హాస్టల్ కి. ఎందుకు మీ ఒక్కలకి? అదే ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళు ఇట్లా కొంచెం పెద్ద మనసు చేసుకొని నాకు ఆ ఫ్యూచర్ ఈ ఫ్యూచర్ కాకపోతే ఆ ఫ్యూచర్ అని చెప్పేసి. ఇప్పుడు నిజాలు చెప్పండి, ఎవరితో మాట్లాడించారు? మామూలుగా అంతే కదా, చెప్పంగానే ఎవరు ఒప్పుకోరా? లేదు వాళ్ళకి నేనైతే అంటే వాళ్ళు ఒక నమ్మకంతో నాకు ఫోన్ అలౌడ్ చేశారు కదా. సో నేను ఎప్పుడు అట్లా వాళ్ళకి ఎట్లా తెలిసింది అసలు? నార్మల్ గా వాళ్ళకి నేను ముందు జాయిన్ అయ్యేటప్పుడే చెప్పాను, ఇట్లా నాకు ఇట్లా ఉంది, ఈ పర్పస్ ఉంది, ఇట్లా ఏదన్నా అంటే ఎట్లా అంటే నాకు ఏదైనా షూట్ కానీ ఈవెంట్స్ కానీ ఉంటే ఇట్లా నాకు పర్మిషన్స్ కావాలి. అది చాలా ఫుల్ స్ట్రిక్ట్ కాలేజ్, అబ్బో స్టడీకి మామూలు కాదు. ఇంకా దాని వల్ల అది ఫుల్ స్ట్రిక్ట్, స్టడీ 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 అనే ఉంటుంది. అలాంటి సరే నాకు ఇట్లా వీకెండ్స్ వరకే నాకు టైం ఇచ్చారు. బిగ్ బాస్ కి వెళ్ళే అవకాశం పంపిస్తే వెళ్తా, పక్కా వెళ్తా. సినిమాలైనా వస్తే, అల్లు అర్జున్ తో వస్తే మాత్రం పక్కా వెళ్తా, అది ఏ రోల్ అయినా సరే. అది పుష్పకి ఎట్టేసారు ఏకంగా డైరెక్ట్ మీరు? లేదు, నేను చిన్నగున్నప్పటి నుంచి అల్లు అర్జున్ కి పిచ్చ 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 డైహార్డ్ ఫ్యాన్. మరి అల్లు అర్జున్ ప్రమోషన్ ఏది రాలేదా? ఇట్లా అంటే నా బ్యాడ్ లక్ అలా నడుస్తుంది. అల్లు అర్జున్ ది పుష్ప 1 మొన్న వచ్చారు కదా రీసెంట్ గా, సాటర్డే ఇక్కడ ఇన్కన్వెన్షన్ కి వచ్చారు కదా అల్లు అర్జున్ గారు. దానికి ఆడియోలో అదే మన ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్స్ ఉంటాయి కదా ఇట్లా, అప్పుడు నాకు ఇన్విటేషన్ వచ్చింది. అట్లా ఈ సినిమాస్ కన్నిటికి కూడా నాకు అవకాశం వచ్చినా నాకేంటి అక్కడ ఎగ్జామ్స్, అవి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అలా వదిలేసుకుందాం. అల్లు అర్జున్ అయితే నాకు ఏకంగా పబ్లిక్ ఎగ్జామ్, కెమిస్ట్రీ ఎగ్జామ్. ఏం కాలే, సప్లీలో రాసుకుందాం అని చెప్పి మమ్మీతో చెప్పా కూడా, కెమిస్ట్రీ కావాలంటే సప్లీలో రాసుకుందాం అని. అది ఏ రోల్ అన్నా ఖచ్చితంగా వస్తే కనుక ఏ రోల్ అన్నా వదిలిపెట్టకుండా చేస్తా. సార్ మీకోసం ఒక అమ్మాయి 0 నుంచి 100M దాకా వచ్చింది ఫాలోయింగ్. మోజులో 1.3M అంట, ఏకంగా 2 అని చెప్పేస్తుంది. మీరు అన్నారు కదా రోజు మొన్న ఒక అమ్మాయి వీడియో పెట్టి ఎందుకు వెళ్ళి సబ్స్క్రైబ్, ఎంతమంది ఫాలోవర్స్ కావాలని. కొద్దిగా ఏదైనా వస్తే 100M అంట. అసలు డాడీ సపోర్ట్ బానే ఉందా ప్రెసెంట్? ఇప్పుడు డాడీ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ వచ్చాను నేను. మరి ఎందుకు మాట్లాడట్లా? అది ఇంకా చెప్పాల్సింది ఏం లేదు, ఇంకా మాట్లాడట్లేదేమో, అసలు ఆ మీనింగ్ ఇంకా లేదు. మాట్లాడుకుంటున్నాము, కాకపోతే అప్పట్లాగా కాకుండా జస్ట్ కొద్ది ఇప్పుడిప్పుడే మాట్లాడుకుంటున్నాం. ఓకే, రీసెంట్ గా అంటే సోషల్ మీడియాలో కొంతమంది రీల్స్ కానీ, రీసెంట్ రష్మిక గారిది డీప్ ఫేక్ వీడియో వచ్చింది లాస్ట్ టైం. అలా రీసెంట్ గా రీల్స్ చేసే అమ్మాయిలది కూడా డీప్ ఫేక్ వీడియోలు వస్తున్నాయి అంటున్నారు. ఇట్లాంటి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఎదురయ్యా మీకు? నేనైతే చూడలేదు ఇప్పుడు వరకు కూడా. అంటే నా బ్రదర్ చూపిస్తే నేను చూశాను, అదైనా సరే దాని గురించి అదొక్కటే కానీ తెలుసు నాకు. ఇంకా నా సర్కిల్లో కానీ ఎవరికి ఏమి జరగలేదు. ఎవరిదైతే చేస్తున్నారో వాళ్ళ లైఫ్ సఫర్ అవుతుంది. అంటే
వాళ్ళకేంటి ఇప్పుడు ఎవరికైతే చేశారో వాళ్ళు ఎడిటింగ్ అనుకోవచ్చు, కానీ వాళ్ళ పేరెంట్స్ అలా రియాక్ట్ అవ్వరు, నిజంగానే చేసిందేమో, నిజంగానే ఉంది అలా అనుకుంటారు కదా. సో అట్లా ఒక ఫ్యామిలీయే సఫర్ అవుతుంది, లైఫే పోతుంది. సో అట్లా దాని గురించి నిజంగానే రష్మిక మందన్ గారిది జరిగినట్టు నిన్న రీసెంట్ గానే అరెస్ట్ చేశారు కూడా. సో అట్లానే గవర్నమెంట్ కూడా గట్టిగా అట్లా సపోర్ట్ గా ఉంటే మాకు కూడా బాగుంటది అనిపిస్తుంది. ఇంతవరకు డాడీతో మాట్లాడరు, అట్లీస్ట్ వీడియో ముందైనా ఏదైనా చెప్పొచ్చు. ఎంత సపోర్ట్ చేసి మీరు ఎక్కడ దాకా వచ్చారంటే ఆయన చిన్నప్పటి నుంచి ఏదైనా సపోర్ట్ చేస్తూనేగా, మీరు చేస్తున్నారన్నా ఆయన ఊరుకున్నా సరే ఆయనకి ఏం చెప్తారు నాన్నగారికి? డాడీకి ఏం చెప్పినా తక్కువే ఆబ్వియస్లీ. నాకు మమ్మీ కంటే డాడీ ఎక్కువ ఇష్టం. మరి ఎందుకు మాట్లాడట్లా? మాట్లాడటం అనేది కాదు, మాట్లాడుకుంటున్నాం. కాకపోతే ఎట్లా అంటే ఇద్దరం టామ్ అండ్ జెర్రీస్ కొట్టుకుంటారు కదా, అట్లా డాడీ నేను. ఇంకా మీలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రీల్స్ అంటే చాలా మంది తెలియదు, ఇంట్లో ఒప్పుకోరు. రీల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా మీరు 0 నుంచి 100 దాకా వచ్చారంటే గ్రేట్, చాలా దాకా. వాళ్ళకి ఏం చెప్తారు? అవును, రీసెంట్ గా నేను ఇంటర్ మా కాలేజీలోనే నా ఫ్రెండ్సే, ఇంకా వాళ్ళు ఇద్దరు నా దగ్గరకు వచ్చేసి ఇట్లా స్టార్టింగ్ లో వచ్చినప్పుడే బాగా పరిచయం అంటే బాగా మాట్లాడి నాకు ఇలా రీల్స్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్, ప్యాషన్, అంటే నేను ఇట్లా ఫేమస్ అవ్వాలి, నాకు చాలా ఇంట్రెస్ట్. వాళ్ళ యాక్టింగ్ కూడా నా ముందు చూపించారు. అంటే ఇట్లానే నేను చేస్తా కదా వీకెండ్స్ లో, నాతో చేసేది ఆ అమ్మాయి. ఇప్పటికి కూడా ఆ రీల్స్ ఉన్నాయి, చేసేవాళ్ళం మేము వీకెండ్స్ లో. అట్లా ఏదన్నా ఫెస్టివల్స్ కానీ అలా చేసేవాళ్ళం. అప్పుడు అమ్మాయి చాలా బాధపడేది. అంటే నాకు చాలా సపోర్ట్ ఉంది, అంటే నాకు చాలా ఉంది చెయ్యాలన్న విధి మొత్తం ఉంది, వెళ్ళాలి అది ఇది చెయ్యాలని. కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ సపోర్ట్ కానీ ఇంట్లో ఒక్కరి సపోర్ట్ కూడా అమ్మాయికి లేదు, ఒక్కరిది లేదు. కానీ ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఆ అమ్మాయిని వాళ్ళేంటి స్టడీ వైపే ఉంచాలి, అటు సైడ్ తీసుకెళ్ళకూడదు అన్న విధిలో ఉన్నారు. కానీ ఈ అమ్మాయికి ఏంటి, నాకు అటే వెళ్ళాలి, కావాలంటే స్టడీ వద్దు అన్న విధిలో ఉంది ఈ అమ్మాయి. కానీ వాళ్ళ పేరెంట్స్ ఎప్పటికీ ఒప్పుకోరు అని ఫిక్స్ అయినా సరే ఆ అమ్మాయి వదులుకోవట్లేదు. అలా నాకు చెప్పింది. నేను వాళ్ళ మమ్మీతో కూడా మాట్లాడాను ఒకసారి, అంటే ఇట్లా మా బ్రదర్ది షార్ట్ ఫిలిం, ఇట్లా మీ అమ్మాయిని పెట్టుకుందాం అనుకుంటున్నా అది నేను మాట్లాడాను. కానీ వాళ్ళ మమ్మీ అయితే ఓకే చేయలేదు. మా బ్యాక్గ్రౌండ్లో కానీ ఎవ్వరు అట్లా లేరమ్మా, అంత ఎడ్యుకేషనే అది ఇది అని చెప్పి మాట్లాడారు. ఇంకా అమ్మాయి కూడా అటు ఇటు అంటే వాళ్ళ మమ్మీకి తెలియకుండా చేస్తుంది. ఇంకా అట్లా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, ఓకేనా? డేట్ నైట్ ఆర్ వీకెండ్? వీకెండ్. చిరంజీవి గారు ఇష్టం, చాలా ఇష్టం. రామ్ చరణ్ గారు? టాలెంటెడ్ పర్సన్. ఎన్టీఆర్ గారు? నాకు చాలా ఇష్టం ఎన్టీఆర్ గారు. మీ ఫేవరెట్ క్రష్ ఎవరు? హీరోస్ లో అయితే విజయ్ దేవరకొండ. సాయి ధరమ్ తేజ్ గారు? యాక్టింగ్ చాలా ఇష్టం నాకు, ఆయన యాక్టింగ్ కి ఫిదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చినందుకు. ఏం చెప్తారా ఇంకా? వెల్కమ్. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు. మీ అందరి సపోర్ట్ వల్లనే ఇప్పుడు ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నాను. అండ్ మీ అందరికీ కూడా ఇంకా మంచి పేరు తీసుకొస్తాను, మా ఫ్యామిలీకి కానీ మీకు కానీ మంచి పొజిషన్లో ఉంటానని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, నేను అన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, బట్ నాకు ఇదైతే కొంచెం స్పెషల్గా అనిపించింది. సుమన్ టీవీ ఇంటర్వ్యూ వాళ్ళదైతే రియల్లీ చాలా స్పెషల్ అనిపించింది. అన్ని ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్స్ అడగటం కానీ జోవియల్గా మాట్లాడటం కానీ చాలా బాగా అనిపించింది. అండ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు, నన్ను ఇంటర్వ్యూకి అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్ పవన్ నాయుడు గారు. మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు అండ్ నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు. అండ్ మీరు ఇంకా ఇలానే ఎన్నో ఇంటర్వ్యూస్ చేసి ముందుకెళ్ళాలి, మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మీ అన్నప్రెడ్డి లహరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్.